నిజం నిలకడమే తెలుస్తుంది. ఈలోపు అబద్ధం 6 రోజులు జుట్టొస్తుంది. దానికి సజీవమైనట్టు సాక్ష్యం. ఇప్పుడు పాకిస్తాన్కే సంబంధించినటువంటి ఒక మీడియా హైలైట్ చేసినటువంటి అంశం ఏంటి అంటే, ఆఫ్టర్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్నటువంటి రహీమ్ యార్ ఖాన్ బేస్, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేసు 2 నెలల తర్వాతన ఇప్పుడు తెరుచుకుంది. బ్రహ్మోస్ మిస్సైల్ దెబ్బకి ఆ మొత్తం ఏదైతే విమానాలు పైకి వెళ్ళాలి అంటే, పైకి లెగవాలి అంటే ఆ రన్వే మీదగా లెగవాలి. ఆ రన్వే లేపేసాం. వాస్తవంగా విమానాలు కూల్చేయచ్చు, మనం యుద్ధ విమానాలు కూల్చేయచ్చు, యుద్ధ నౌకలు కూల్చేయచ్చు, అణుస్థావరాలు కూల్చేయచ్చు. అది జరిగితే పాకిస్తాన్ పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చిలో ఏది పడితే అది చేస్తుంది. మనం పాకిస్తాన్కి నీకంటే మా శక్తి ఎక్కువరా అని ధమ్కి ఇచ్చి వదిలేయాలనుకోండి. పాకిస్తాన్ నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదు, వాడు మనం నాశనం అవ్వాలని కోరుకుంటాడు. మనం వాడు నాశనం అవ్వాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే అది నాశనం అయితే ఆ ప్రజలు ఎక్కడికి పోయి బతకాలా? మళ్ళీ అంతా వచ్చి భారత్ మీద పడి బతుకుతారు. అదో దరిద్రం మనకి. ఆ దరిద్రాన్ని ఎత్తిన పెట్టుకోదలుచుకోలేదు. అందుకనే మనం ధమ్కీలు ఇచ్చి వదిలేస్తున్నాం. అదే పాకిస్తాన్ బలం ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి మనం ధ్వంసం చేసినటువంటి స్థావరాలు 1 by 1 యూసేజ్లోకి తెచ్చుకుంటున్నారు.